వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. సో గతంలో మనకు ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద ఎన్నో ఉద్యమాలు చూసినాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కావచ్చు, రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడానికి కావచ్చు. కానీ ఈ రోజు అట్లాంటి పరిస్థితి అయితే యూనివర్సిటీలో కనిపిస్తలేదు. దీక్షకి పిలుపునిచ్చిర్రు ఏబీవీపీకి సంబంధించి. అదే యూనివర్సిటీల వీసీలకు సంబంధించి కావచ్చు, వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలని కావచ్చు, సర్కారు బడ్లపైన సర్కారు దృష్టి పెట్టాలని కావచ్చు, ఇట్లా దాదాపు ఒక 10 డిమాండ్లతో ఇవాళ దీక్షను పిలుపునిచ్చారు. కానీ ఆ దీక్ష కంటే ముందే ఒక్కసారి మనం చూస్తుంటే పోలీసు బందోబస్తు మనకి ఇలా కనిపిస్తుంది. పోలీస్ హై సెక్యూరిటీ మనకు కనిపిస్తుంది. కేవలం పోలీస్ యూనిఫామ్లోనే కాదు, ఈవెన్ మఫ్టీ పోలీసులు కూడా ఇవాళ మనం యూనివర్సిటీలో చూసుకునే పరిస్థితి అయితే ఇవాళ నెలకొంది. అయితే గత ప్రభుత్వాల్లో ఎన్నో ఉద్యమాలు కూడా మనం చూసినాం. చాలామంది ఉద్యమాలు చేసినప్పుడు కూడా గవర్నమెంట్ ఎక్కడ కూడా అణచివేసే ప్రయత్నం అయితే చేయలేదు. దానికి నిలువెత్తు నిదర్శనం ఆర్టీసీ ఉద్యోగులు చేసిన ఉద్యమమే. దాదాపు 2 నెలల పాటు కూడా వాళ్ళ ఉద్యమం కొనసాగింది. కానీ ఈరోజు ఏ ఉద్యమమే కాదు, కనీసం ఒక నిరసన కూడా తెలిపే స్వేచ్ఛ ఎవరికి లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళు ఎక్కడ మొన్నటి వరకు నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళు దీక్ష అన్నా, లేదంటే ముట్టడి అన్నా, ఒక ప్రొటెస్ట్ అన్నా, లేదంటే ఒక చోట మీడియా సమావేశం అన్నా కానీ ముందుగానే నిర్బంధం మనం చూసినాం. సో అట్లాంటి నిర్బంధమే ఇవాళ మళ్ళీ ఓయూలో చూస్తున్నాం. ఓయూ క్యాంపస్ కేంద్రంగా మనం చూస్తుంటే ఇప్పుడు మనకు విజువల్స్లో కనిపిస్తుంది. స్టూడెంట్స్ కంటే కూడా ఎక్కువ బందోబస్తు మనకి పోలీస్ లేదా కనిపిస్తుంది. పోలీస్ యూనిఫామ్స్తో పాటు ఉదయం నుంచి కూడా పెట్రోలింగ్ తిరగడం అండ్ మఫ్టీలో కూడా పోలీసులు ఉండే పరిస్థితి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ఎదుర్కొంది. అయితే ఎందుకు ఇంత వివక్ష నిరుద్యోగులపైన కావచ్చు, అండ్ దాంతోపాటు ఎవరైనా ప్రొటెస్ట్ చేసినా కావచ్చు, లేదంటే ఎవరైనా దీక్ష చేసినా కావచ్చు, ఎందుకు వాళ్ళపైన అంత కర్కశంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారు అనేది ప్రతి చోట కూడా ఒక క్వశ్చన్ మార్కే కనిపిస్తుంది. మరి ఇప్పటికైనా సర్కారు వీళ్ళ సమస్యలపైన స్పందించి సానుకూలంగా ఆ సమస్యలు తీరిస్తే ఇట్లాంటి ఉద్యమాలు జరిగే పరిస్థితి ఉండదు. మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో దీక్షలు చూసే పరిస్థితులు అయితే ఉండవు. ఇట్రా 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 రెండో దగ్గర తమ్ముడు